ఈ దేవాలయానికి ఇట్లా పరిస్థితి వస్తుంది అని అనుకోలేదు. ఈ దేవాలయానికి దాదాపు 500 సంవత్సరముల చరిత్ర అయితే ఉన్నది. నిజాం రాజు అయితే ఈ ఆలయాన్ని కూల్చడానికి ట్రై చేసినాడు. శ్రీ మల్లన్న స్వామియే దేవాలయాన్ని కూల్చకుండా ఒక జ్యోతి రూపంలో, ఒక వెలుగు రూపంలో వచ్చి ఆ రాజుకి జ్ఞానోదయం చేసినాడు అట. ఆ తర్వాత ఆలయాన్ని కూల్చుకోకుండా ఆపేశాడు. ఈ ఆలయాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఎంతో పురాతనమైన దేవాలయము అని. కానీ భక్తులు ఒక్కరంటే ఒకరు రావటం లేదు. ఈ దేవాలయానికి ఇంత పెద్ద కొండ మీద చుట్టుముట్టు చెట్లు, ప్రకృతి అయితే ఉంటుందండి. ఎటు చూసినా చెట్లు. ఇంకా ఎక్కడనో కాదండి, మన తెలంగాణ హైదరాబాద్ ఫలక్నామా రైల్వే స్టేషన్కి ఆపోజిట్గా ఉంటుంది. ఈ దేవాలయం ఫలక్నామా గుట్ట మీద ఉంటుంది. మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో ఒక్కసారి ఈ ఆలయానికి వెళ్ళండి. ఈ దేవాలయం ఉన్నట్టు అందరికీ తెలపండి. దయచేసి అందరికీ షేర్ చేయండి ప్లీజ్. మీరు ఈ ఆలయంలో ఒకసారి అడుగు పెడితే ఫారెస్ట్కి వెళ్ళిన ఫీల్ వస్తుంది. అద్భుతమైన దేవాలయం, డోంట్ మిస్ ఇట్.